प्रसन्नाङ्गरागं प्रभाकाञ्चनाङ्गं जहद्भीति शौर्यं तुषाराद्रिधैर्यम्। जय चिरञ्जीवा जय चिरञ्जीवा जय चिरञ्जीवा जय चिरञ्जीवा। అంజనాద్రిపై వెలసెను అఖండ రూపం శివాంశయందు జరిగే చిరంజీవుడి జననం కిష్కింధ నగరం తరించిన వైనం మారుతి భువిపై పాదం మోపిన తరుణం 100 కోట్ల రవి కాంతి ఏకమైనట్టి వర్చస్సు ఆ బాలుడి సొంతం। జై చిరంజీవా జై చిరంజీవా జై చిరంజీవా జై చిరంజీవా। సూర్యుడినే ఫలముగా భావించి అమాంతముగా మింగివేయదలచిన వాడై నింగికెగిరెను ఆ వాయుతనయుడు వాయువేగమ్మునా దేవతాది మునులందరూ పంచభూతములన్నీ అచ్చరువుగా వీక్షించగా సూర్యుడు సైతం నివ్వెరబోయే ఆ బాలుడి సాహసముకు। జై చిరంజీవా జై చిరంజీవా జై చిరంజీవా జై చిరంజీవా। శ్రీరాముడు నమ్మినట్టి దూతగా పరాక్రమం ప్రదర్శించే అంజని సుతుడు తదుపరిగా ధర్మ సంస్థాపనముకై చేయూతనిచ్చే సవ్య సాచిరథముకు అంతమంటూ లేని నుదుటి రాతకు అధిపతిగా వర్ధిల్లెడి వానర యోధుడు అతడు అధర్మాన్ని శిక్షించగా ఉద్భవించిన అవతారం మార్గదర్శిగా నడిచిన అతడి తీరు ఔదార్యం। చిరంజీవా జై చిరంజీవా జై చిరంజీవా జై చిరంజీవా। అంజనాద్రిపై వెలసెను అఖండ రూపం శివాంశయందు జరిగే చిరంజీవుడి జననం కిష్కింధ నగరం తరించిన వైనం మారుతి భువిపై పాదం మోపిన తరుణం 100 కోట్ల రవి కాంతి ఏకమైనట్టి వర్చస్సు ఆ బాలుడి సొంతం। జై చిరంజీవా జై చిరంజీవా జై చిరంజీవా జై చిరంజీవా।
రామ 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 అని నువ్వు రామనామమే జపించగా హనుమా 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 అని మేమంతా నీకై తపించమా జానకి రాముల సేవకై జన్మనెత్తిన హనుమంత మమ్ముల కూడా కాచుకోరా ఓ కంటా. రఘురాముడి చెంతన నిలిచి ఆపద గట్టెక్కించావు జానకమ్మ జాడను తెలిపి శోకమ్మును తొలగించావు రఘురాముడి చెంతన నిలిచి ఆపద పోతావంట కోదండరాముని కొలిచే తీరుకు పరవశించేవంట మాకు వండ దండలకై నిన్ను కొలిచేమంట దారి చూపే ధైర్యం మాకు నీవే హనుమంత. రామ 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 అని నువ్వు రామనామమే జపించగా హనుమా 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 అని మేమంతా నీకై తపించమా జానకి రాముల సేవకై జన్మనెత్తిన హనుమంత మమ్ముల కూడా కాచుకోరా ఓ కంటా. రఘురాముడి చెంతన నిలిచి ఆపద గట్టెక్కించావు జానకమ్మ జాడను తెలిపి శోకమ్మును తొలగించావు. అచంచల భక్తి అంటే నీదే వీరాంజనేయ నీ అందలి కార్యదీక్ష మాలోను కలిగించరా హనుమా మార్తి వినుమా చిరుచూపున మమ్ముగనుమా నీలోని అపార జ్ఞానం కాస్తో కూస్తో పంచుమురా మైత్రి అందు మహత్వం ముల్లోకాలకు చాటావు యథార్థ విశ్వాస తత్వం ఎల్లలు సవరించావు రామ 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 అని నువ్వు రామనామమే జపించగా హనుమా 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 అని మేమంతా నీకై తపించమా. రఘురాముడి చెంతన నిలిచి ఆపద గట్టెక్కించావు జానకమ్మ జాడను తెలిపి శోకమ్మును తొలగించావు రఘురాముడి చెంతన నిలిచి ఆపద గట్టెక్కించావు జానకమ్మ జాడను తెలిపి శోకమ్మును తొలగించావు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం గుండెను కోవెలగా చేసి దశరథనందుని కొలువుంచి సీతా సమేత రామచంద్రుల కటాక్షమ్మునే గాంచావు గుండెను కోవెలగా చేసి దశరథనందుని కొలువుంచి సీతా సమేత రామచంద్రుల కటాక్షమ్మునే గాంచావు హనుమాని చుట్టూరా తారక మంత్రం వ్యాపించగా రామాంజనేయ సంకీర్తనలతో పవని అంతా తరించగా రామ 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 అని నువ్వు రామనామమే జపించగా హనుమా 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 అని మేమంతా నీకై తపించమా రఘురాముడి చెంతన నిలిచి ఆపద గట్టెక్కించావు జానకమ్మ జాడను తెలిపి శోకమ్మును తొలగించావు. అంబావన విహారాయ కొండగట్టు నివాసినే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రం. ఈ క్షేత్రంలో 3 రోజుల నుంచి పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వర్తించబడుతున్నాయి.
ఈరోజు పెద్ద హనుమాన్ జయంతి, స్వామివారి యొక్క జన్మదినోత్సవం. దీన్నే హనుమత్ జయంతి ఉత్సవం అంటారు. స్వామివారు వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం అని చెప్పి వైశాఖ మాసం బహుళ పక్షము దశమి తిథి పూర్వాభాద్ర నక్షత్రం రోజు జన్మించినట్టుగా మనకు తెలియజేస్తున్నారు. కనుక ఈరోజు స్వామివారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉదయం 3 గంటలకే స్వామివారి సుప్రభాతం చెప్పి స్వామివారికి బలపంచామృతాలతో అభిషేకం గావించి దాదాపుగా 5 రకాల పుష్పాలు, ఒక్కొక్క పుష్పం 2 కిలోల చొప్పున 10 కిలోల పుష్పాలతో అలంకరణ, రకరకాలతో పళ్ళతో అలంకారం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు యాగశాలలో కూడా మనకు దివ్య ప్రబంధ పారాయణం చేసుకొని అవధారయాలతో ప్రారంభించబడుని స్వామివారి యొక్క యాగశాలలో స్థాపిత దేవతారాధన, మూర్తి కుంభారాధన, అదేవిధంగా సుందరాకాండ హవనము, పంచసూక్త ప్రాయశ్చిత్త హోమాలు చేసుకుని మహాపూర్ణావతి ఉంటుంది. అప్పుడే పుట్టినటువంటి స్వామివారికి ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తికి స్నపన తిరుమంజనం, రకరకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. సురుచిర హృదయుడు శ్రీ హనుమంతుడు శుభములు గూర్చెడి ధీరుడు. సురుచిర హృదయుడు శ్రీ హనుమంతుడు శుభములు గూర్చెడి ధీరుడు. శ్రీరామచరితన రక్తిని గొలిపే, శ్రీరామచరితన రక్తిని గొలిపే సుందరకాండకు స్ఫూర్తి అతడు, సుందరకాండకు స్ఫూర్తి అతడు. సురుచిర హృదయుడు శ్రీ హనుమంతుడు శుభములు గూర్చెడి ధీరుడు. సీతను వెదుకుచు రామ లక్ష్మణులు కానలలోనికి కదిలెను. సీతను వెదుకుచు రామ లక్ష్మణులు కానలలోనికి కదిలెను. సుగ్రీవునితో మైత్రిని గొలిపే స్వామి భక్తిని చాటెను, స్వామి భక్తిని చాటెను. సురుచిర హృదయుడు శ్రీ హనుమంతుడు శుభములు గూర్చెడి ధీరుడు. జానకి మాత జాడను కనుగొన జలధిని సైతము దాటెను. జానకి మాత జాడను కనుగొన జలధిని సైతము దాటెను. లంకన దాచిన సీతను చేరే, లంకన దాచిన సీతను చేరే రావణ దర్పము అణచెను, రావణ దర్పము అణచెను. సురుచిర హృదయుడు శ్రీ హనుమంతుడు శుభములు గూర్చెడి ధీరుడు. జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం పొందడానికి, ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందడానికి
మీరు నిత్యము ఆ రామనామ జపాన్ని రామనామ స్మరణ చేస్తూ ఉండాలి. ఖచ్చితమైనటువంటి మనసుకు తృప్తినిస్తుంది. అర్థమైందా? అలా భజన కార్యక్రమం, స్వామివారి నిత్య నివేదన, స్వామివారి అభిషేకాలు, స్వామి పక్కన వేద మంత్రాలు, ఇవన్నీ ఈ క్షేత్రంలో ఏది కోరుకుంటే చిక్కన అయిపోతుంది. రామచంద్ర భగవానికి ఇంద్ర భగవానికి. ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా కలెక్టర్ గారు కానివ్వండి, ప్రభుత్వం వారు కానివ్వండి, దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి భక్తులు స్వామివారి దర్శనం చేసుకొని మీ ఇరుముడి సమర్పణ చేసి మాల విరమణ చేసుకొని ఆంజనేయ స్వామివారి యొక్క అవ్యాజమైనటువంటి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. మాత ఇచ్చిన మణిని గైకొని మారుతి నందన మరలెను. మాత ఇచ్చిన మణిని గైకొని మారుతి నందన మరలెను. సీతామాత క్షేమము తెలిపి రాముని హృదయము గెలిచెను. రాముని హృదయము గెలిచెను. సురుచిర హృదయుడు శ్రీ హనుమంతుడు శుభములు గూర్చెడి ధీరుడు. శ్రీరామచరితన రక్తిని గొలిపే సుందరకాండకు స్ఫూర్తి అతడు. సుందరకాండకు స్ఫూర్తి అతడు. సురుచిర హృదయుడు శ్రీ ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జహద్భీతి శౌర్యం తుషారాద్రిధైర్యం